ఆపరేషన్ కాగా నిలిపివేయాలని మొదటి నుంచి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటకు వచ్చిన లేఖ నిజమా కాదా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బీజేపీ పార్టీ లేనే లేదన్నారు. బీజేపీ విమోచనం పేరుతో మోసం చేస్తుందని, బీజేపీ నైజాం విధానాలు ఒక్కటే, ఇద్దరు బ్రిటిష్ వారికి ఏజెంట్లుగా పనిచేశారన్నారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఫ్లై యాష్ డంపింగ్ యార్డ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. దీనివల్ల పరిసర ప్రాంతాలు మొత్తం కాలుష్య సమస్యతో అల్లాడుతున్నాయని ఆరోపించారు. వీటీపీఎస్ లో ఫ్లై యాష్ టెండర్లు రద్దు చేయాలని, అక్రమంగా బూడిద నిల్వ చేసి హైదరాబాద్ కి తరలించే ప్రక్రియను నిలిపివేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఇక ఈ బూడిద డంపింగ్ యార్డు వల్ల ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని గ్రామాల్లో నీరు, గాలి కాలుష్యం బారిన పడే అవకాశం ఉందని వైసీపీ నేత జోగి రమేష్ తెలిపారు. నిరుద్యోగులు అధైర్యపడకండని, నిరసనలు ధర్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. నిరుద్యోగుల సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకి, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్ నగర్ కు తానే వస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఆయన అన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడితే ప్రభుత్వం కూలటం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను గాలికి వదిలేయకూడదని, వాళ్లు మన పిల్లలు అని ప్రభుత్వానికి సూచించారు. వారికి దారి చూపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, విజనరీ లీడర్ చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోందని, గత ఏడాది జూన్లో వారితో చర్చలు జరిపినప్పుడు వారు 3 ప్రత్యేక అభ్యర్థనలు చేయగా కేవలం 12 గంటల్లోనే పరిష్కరించామన్నారు.